Good afternoon, everybody. Welcome. Yoga instructor course conducted by Swami Vivekananda Institute, Mancheriala, Telangana, affiliated to Vyasa, Bangalore. Let's start the class with 3 ohms. And today's topic is a little bit deeper into Jnana Yoga concept. So we can gain knowledge in usually there are 2 ways or 2 steps. Nitya Naimitika Jnana. నిత్య నైమితిక జ్ఞానం. నిత్య మీన్స్ డూయింగ్ యాక్షన్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు చేసే వాటిని నిత్య నైమితిక జ్ఞాన అని అంటారు. ఐ మీన్ నిత్య మీన్స్ విచ్ వి డూ ఎవ్రీ డే. సో దిస్ నిత్య నైమితిక జ్ఞాన ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ obtained with the help of some tool. It is obtained with the help of some instrument. For example, శ్రవ వాక్యాస్ నథింగ్ బట్ వినడం ద్వారా మంచి మంచి మహానుభావుల కథలు, లేదు అంటే వాళ్ళు పాడిన పాటలు, లేదు అనంటే వాళ్ళు చేసిన మంచి పనులు, ఇలాంటివన్నీ వింటూ 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 ఉంటే ఎవ్రీడే వెన్ యు ఆర్ రీడింగ్ దిస్, వెన్ యు ఆర్ హియరింగ్ దిస్ ఫ్రమ్ ది మహాత్మాస్ అంటే ద వెరీ గుడ్ పీపుల్, if you are daily hearing this every day, then knowledge is automatically obtained by the sadhaka. So that is what it has been said. Vedas, our Vedas, which has been given by Ishvara, these Vedic literatures, these are propounded by the rishis. Rishis has given this Vedic knowledge. So jnana is acquired from studying the scriptures, which is always nitya. That means this knowledge is nitya. Idi eppudu undi, universal ga untundi. It is eternal and it is applicable to one and all. This is known as Shravakavyas. This is known as Shravakavyas. Whereas the second variety or the second way we can get the knowledge is Drushya Kavyas. Drushya means seeing, Shravana means hearing, Drushya means reading. So this Srushti or nature nunchi ante man chuttu unde nature nunchi జ్ఞాన from Drushya Kavyas or other sources can be either nitya or anitya. అంటే కొన్నిసార్లు నిత్యంగా ఉంటది, కొన్నిసార్లు అనిత్యంగా ఉంటది. ఓన్లీ నిత్య జ్ఞాన లీడ్స్ టు సాధక టువర్డ్స్ యోగా ఆర్ సమాధి. సో మహర్షి పతంజలి హ్యాస్ గివెన్ ది నిత్య జ్ఞాన అనేది మహర్షి పతంజలి గారు ఇచ్చారు. సో మహర్షి పతంజలి గారు ఇచ్చిన నిత్య జ్ఞానం ఏంటి అంటే అష్టాంగ యోగా. దట్ ఈస్ అన్ అదర్ టాపిక్, విల్ గో ఇన్ టు లేటర్. సో జ్ఞాన క్యాన్ బి obtained either by Shravakavyas or Drushya Kavyas. Second one, Swabhavika Jnana. Swabhavika Jnana ante swabhavikanga. When a person by his inherent nature, tanukunde inherent nature ద్వారా తను నాలెడ్జ్ ని కానీ అక్వైర్ చేసుకుంటే దాన్ని స్వాభావిక జ్ఞాన అని అంటారు. సో వాట్ ఎవర్ హీ అక్వైర్స్ ఫ్రమ్ అదర్ పీపుల్, ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ సోర్సెస్, ఇఫ్ హీ కీప్స్ కాంటెంప్లేటింగ్ దట్ నాలెడ్జ్, తను అక్వైర్ చేసింది, తను విన్నది ఆచరణలో గాని పెట్టగలిగితే అది స్వాభావిక జ్ఞానం అని అవుతుంది. సో దిస్ జ్ఞాన యోగ సాధన, దట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ అక్వైర్డ్ జ్ఞాన ఫ్రమ్ నిమిత్త జ్ఞాన, స్వాభావిక జ్ఞాన అంటే బయట వస్తువుల ద్వారా గాని లేదా స్వాభావికంగా జ్ఞానాన్ని ప్రతి మనిషి కూడా ఆర్జిస్తాడు. ఎవ్రీ పర్సన్ విల్ గెట్ దట్ ఇన్హరెంట్ నాలెడ్జ్. Once you get that knowledge, you need to practice that knowledge in practice. ఏవైతే జ్ఞానాన్ని మీరు పొందారో అది ప్రాక్టీస్, ఆచరణలో పెట్టాలి. దిస్ క్యాన్ బి డన్ ఇన్ 2 ways, బహిరంగ సాధన అండ్ అంతరంగ సాధన. సో దిస్ జ్ఞానం క్యాన్ బి ప్రాక్టీస్ ఐదర్ అవుట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్, బహిరంగ మీన్స్ ఎక్స్టర్నల్ సోర్సెస్, అంతరంగ మీన్స్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. నౌ కమింగ్ టు ది జ్ఞాన యోగ. సో దిస్ జ్ఞాన యోగ సాధన, as we said, బహిరంగ ఆర్ అంతరంగ. So whether you practice this Jnana Yoga either Bahiranga or Antaranga, it should be based on 4 pillars. That is four different stages of Jnana Yoga, 4 different stages. అంటే ఈ 4 ద్వారా వివేక, వైరాగ్య, షట్ సంపత్తి, ముముక్షత్వ. These are the 4 stages of Jnana Yoga or 4 components of Jnana Yoga. అంటే stages అనొచ్చు, pillars అనొచ్చు, process అనొచ్చు. So these are the 4 important components of Jnana Yoga. All these are needed for Bahiranga Sadhana as well as Antaranga Sadhana. అది బహిరంగం చేసినా అంతరంగం చేసినా కూడా ఈ 4 కూడా కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ది ఫస్ట్ వన్ ఈజ్ నోన్ as వివేక, సెకండ్ వన్ వైరాగ్య, థర్డ్ వన్ షట్ సంపత్తి, ఫోర్త్ వన్ ముముక్షత్వ. సో వాట్ ఈస్ దిస్ వివేక? వివేక ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. What is meant by power of discrimination? Power of discrimination is nothing but the ability to distinguish good and bad.
the ability to distinguish which is right, which is wrong, the ability to discriminate which is permanent, which is not permanent. అంటే మంచి చెడు, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ట్రూత్, ఏది ఇగ్నోరెన్స్ అంటే తెలియనితనము ఏంటి, మన కంటికి కనిపించేది అంతా కూడా నిజం కాదు, ఏది మాయ, ఏది నిజము అనేది అంటే వివేకము మనకొచ్చిన నాలెడ్జ్ తో. అంటే సో దెర్ ఈస్ వన్ శ్లోక వేర్ వి సే దట్ ఏ పర్సన్ when he is in fear, if suddenly a thread comes in front of him, ఒక పర్సన్ బాగా భయంగా ఉన్నాడు ఏదో ఒక రీజన్ వల్ల అనుకున్నప్పుడు, సడన్ గా ఒక తాడు గాని తన మీద పడింది అని అనుకోండి, హీ మైట్ థింక్ దట్ రోప్ యాజ్ ఎ స్నేక్. ఆ తాడు పడగానే దాన్ని ఒక పాముని అనుకోవచ్చు. బట్ ద ట్రూత్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్నేక్, ఇట్ ఈస్ జస్ట్ ఏ రోప్, ఒక చిన్న రోప్ తాడు అనేది పైనుంచి పడగానే అతను స్నేక్ అని అనుకోవచ్చు. సో ద ఎబిలిటీ టు డిస్టింగ్విష్, ఏది రైట్, ఏది మాయా, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఏది మంచి చెడు అనేది తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది వివేకం. నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది most important and significant pillar of the Jnana Yoga sadhana. The second one is known as Vairagya. Vairagya means detachment. Detachment of what? Detachment from Raga, Dvesha, Abhinivesha. Detachment of from the worldly pleasures. Detachment from our family. Detachment from what your soul is getting tied to external objects. అంటే మన మనసుని, మన శరీరాన్ని, మన చూపుని, మన పంచేంద్రియాలు ఇవి ఎప్పుడు కూడా బయట వాటి మీద అటాచ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మంచి వినాలనుకోవడము, ఎప్పుడు మంచిది తాగాలని అనుకోవడం, తినాలి అని అనుకోవడం, వీఆర్ టూ మచ్ అటాచ్డ్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్. టు బ్రేక్ దట్ బాండ్, ఆ అటాచ్మెంట్ ని బ్రేక్ చేయాలి అంటే డిటాచ్మెంట్ ని పెంచుకోవాలి. డిటాచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వైరాగ్య. సో ది సాధక షుడ్ ఆల్వేస్ బి డిజైర్లెస్ అని అంటే మనము కోరిక లేకుండా ఉండగలగాలి. డిస్పాషనేట్ అంటే ప్రతిది కూడా నేను ఇది సాధించాను, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఒక మేనేజర్ అయ్యాను, ప్రమోషన్ వచ్చి మేనేజర్ అయ్యగానే ఆ సంతోషం 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత దెన్ యూ వాంట్ టు బికమ్ సిఇఓ, then you want to achieve some other thing, then you want to achieve some other thing. That means your desires are not ending. ఈ రోజు ఒక కోరిక కొనుక్కుంటాము, ఆ కోరిక అయిపోగానే ఆనుకొనే ఒక 2-3 days టైంలోనే you want to go for the other thing. So we are always passionate about to achieve something, to eat something, to go something, to have some entertainment. We are always passionate. So we should be able to become dispassionate. So and always a sadhaka should be dispassionate and desireless towards all the sensual pleasures. ఏవైతే మనం ప్లెజర్స్ అంటే ఏంటి, జ్ఞానేంద్రియాల ద్వారా ఏవైతే ప్లెజర్స్ వస్తున్నాయో ఆ ప్లెజర్స్ మొత్తాన్ని కూడా మనం స్టాప్ చేయగలగాలి. సో వైరాగ్య ఇస్ నథింగ్ బట్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. వీ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ వైరాగ్య. ది ఫస్ట్ వన్ ఈస్ వివేకం. వివేకం మీన్స్ హ్యావింగ్ నాలెడ్జ్ టు నో విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్. వైరాగ్య is nothing but developing desireless towards the external objects. So the third component or the third pillar is known as Shat Sampatti. Shat means 6. The 6 components, 6 bhagalu. There are the third pillar again is divided. The third pillar is based upon 6 components or 6 parts. So a sadhaka, a person who wants to travel to Jnana Yoga must be able to practice all these Shat Sampatti. Shat means 6. Sampatti means he should get this వాల్యుబుల్ థింగ్స్. సంపత్తి అని అంటే ఏంటి, మీ సంపత్తి ఏముంది అని అంటే యూజువలీ ఏమని అంటాం, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు 4 ఆవులు ఉన్నాయి, ఐ హ్యావ్ సమ్ మ్యాంగో గార్డెన్, ఐ హ్యావ్ అగ్రికల్చర్ ల్యాండ్, ఇలా సంపత్తులోనే ఉంటాం. బట్ ఏ పర్సన్ షుడ్ బి ఏబుల్ టు inculcate or he should be able to acquire all these 6 qualities which are known as Sat Sampatti, which are known as valuable knowledge in terms of Jnana Yoga. What are those? Shama, Dama, Titiksha, Uparati, Shraddha and Samadhana. These are the 6 components of the Shat Sampatti, which is the third pillar. Shama, Dama, Titiksha, Uparati, Shraddha and Samadhana. So what do you mean by Shama? Shama is nothing but controlling the senses from their subjects and attaining peace. Shama ante emi ledandi. So it is nothing but you should be able to tolerate and at the same time you should be able to forgive. Forgiveness అనేది మీరు డెవలప్ చేసుకోవాలి.
controlling the senses from their subjects and attaining peace and control of the mind. అంటే if you had a fight with your wife or if you had a fight with your neighbor, so you will develop some kind of negative attitude, or you develop some kind of negativity towards that person or towards any event or towards any object. If you're carrying that negativity in your mind, if you're carrying it for so many days, if you're carrying it for longer duration, that negativity will always burden your mind. మన ఎవరి మీదైనా కోపాన్ని లేదా అయిష్టతని కానీ మన మనసులో అలానే పెట్టుకొని ఉంటే మనసు ఎప్పుడు భారంగా ఉంటుంది. సో దట్ negativity burden will carry throughout our life and you won't be able to practice what you want to do. So try to inculcate the practice of having peace with your mind. It is ఈ సమత్వము అనేది పక్కవాడి గురించి కాదు, మిమ్మల్ని మీరు, ఇట్ హెల్ప్స్ యూ, సేవ్స్ యూ టు రిమూవ్ ది బర్డన్ ఫ్రమ్ యువర్ మైండ్. మీ శరీరానికి మీ మనసుని తేలికపరుస్తుంది. అతనికి అడ్వాంటేజ్ కాదు, మీకు అడ్వాంటేజ్ అవ్వాలనే ఉద్దేశంతో యూ షుడ్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్ శమ. దమ ఈజ్ నథింగ్ బట్ రిస్ట్రైనింగ్ ది సెన్సెస్. సెన్సెస్ ఏంటంటే ఏమున్నాయి మనకి? కంటి నుంచి చూడడము, చెవి ద్వారా వినడము, నోటి ద్వారా తినడము, స్కిన్ ద్వారా టచ్ చేయడము. ఈ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ సెన్సెస్ నుంచి ఏవైతే నాలెడ్జ్ లేదైతే ఏవైతే ఫుడ్ అక్వైర్ చేస్తూ ఉన్నామో వీటిని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్, మొన్న మన సార్ గారు ఒకటి చెప్పారు. డయాబెటీస్ ఉంది, పర్సన్ వెళ్తూ ఉన్నాడు, బజార్లో వెళ్తూ ఉన్నాడు. హీ సడన్లీ సా ఏ స్వీట్ షాప్, హీ వాంటెడ్ టు హ్యావ్ 1 లడ్డు. చూడగానే లడ్డు తినాలని అనిపించింది. ఆల్రెడీ తనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, డయాబెటీస్ ఎక్కువగా ఉంది. చూడగానే తనకి మనసు లాగుతూ ఉంది, మనసు చెప్తూ ఉంది, 2 లడ్డూలు కొనుక్కొని తిందాం. ఇప్పుడు ఏమవుతుంది, 1 లడ్డుతో 2 లడ్డుతో నాకేమి డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోదు కదా, నేను చచ్చిపోను కదా, తింటే ఏమవుతుంది అని అంటారు. బట్ అట్ ది సేమ్ టైం అతని బుద్ధి అతనికి చెప్పాలి, ఇది తింటే నీకు షుగర్ ఒక్కసారిగా లెవెల్ పెరిగితే కళ్ళు తిరిగి పడవచ్చు, లేదా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అనేది. సో మీరు రిస్ట్రైన్ చేయగలగాలి, కంట్రోల్ చేయగల సెన్సరీ ప్లెజర్స్ ని కంట్రోల్ చేయగలగడం అనేది దమ. కమింగ్ టు ది థర్డ్ వన్, ఉపరతి. ఉపరతి ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ డిటాచ్డ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ అటైనింగ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ దట్ గివ్స్ టెంపరరీ జాయ్. అంటే కొన్ని థింగ్స్ టెంపరరీగా జాయ్ ఇస్తాయి. టెంపరరీ జాయ్, ఫర్ ఎగ్జాంపుల్, so you and your family, you wanted to go to a movie. You know that temporarily it will give a joy for that particular 2 hours or 3 hours. 2-3 hours movie ki ellinappudu I will feel relaxed, my kids will feel relaxed, I want to go there and come out అని అనుకుంటారు. ఈ టెంపరరీగా మెటీరియలిస్టిక్ థింగ్స్ ద్వారా వచ్చే ఆ ప్లెజర్స్ ని కూడా మనము డిటాచ్ చేయగలిగితే దాన్ని ఉపరతి అంటారు. I have given a simple example. You can take another example. For example, you want to buy a good saree. ఒక మంచి శారీ కొనాలి అని అనుకున్నారు, లేదా ఒక మంచి షర్ట్ కొనాలి అని అనుకున్నారు. ఆల్రెడీ యూ హ్యావ్ సో మెనీ షర్ట్స్, సో మెనీ ప్యాంట్స్, బట్ సిన్స్ దెర్ వాజ్ ఎ ఫెస్టివల్, యూ వాంటెడ్ టు బై ఇట్ అండ్ షో ఇట్ ఆఫ్ దట్ యూ వాంట్ టు లుక్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ టెంపరరీ ఎంజాయ్మెంట్ ఏంటి? ఆ షర్ట్ వేసి ఆ ప్యాంట్ వేసినప్పుడు లేదా ఆ శారీ కట్టినప్పుడు మీకు మోస్ట్లీ ఆ ఈవెంట్ కి వెళ్ళి మీరు షో ఆఫ్ చేసేంత వరకే 1 గంట సేపే మీకు కొత్తదనం అనేది కనిపిస్తుంది. మీలో మీరు ముడిచిపోతారు. ఎస్, ఐఎమ్ లుకింగ్ గుడ్ అంటారు, అద్దంలో చూసుకుంటారు. యూ ఫీల్ సో హ్యాపీ విత్ దట్. మీకు హ్యాపీనెస్ మీ శరీరంతో రాలే, మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న డ్రెస్ వేసుకుంటే మీ మనసు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. మీరు డబ్బులు కొట్టి ఆ షర్ట్ వేసుకొని నలుగురిలో చూపిస్తేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ ద్వారా వచ్చే టెంపరరీ జాయ్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడమే ఉపరతి. సో దిస్ కుడ్ బి టేకెన్ ఫర్ ఎనీథింగ్. హ్యావింగ్ సెక్షువల్ ప్లెజర్, హ్యావింగ్ అంటే కొంతమంది టూ మచ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ తో డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఆ ఒక్క నిమిషం ప్లెజర్ కోసము దే ట్రై టు గో అండ్ హ్యావ్ other things which are illegal, which should not be done. This is known as uprati. We should be able to detach ourselves. Titiksha is nothing but trying to reach to samadhi, but na goal ento నాకు తెలుసు. I should reach Chennai from Hyderabad నుంచి చెన్నైకి వెళ్ళాలి. 11 hours జర్నీ అని తెలుసు. ఈ 11 hours జర్నీలో వెళ్ళేటప్పుడు there could be many situations. While I am going in the train might stop due to some problem, or ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ మూవ్ అయిపోయింది అనుకుందాం, ట్రాక్ కట్ అయిపోయింది అని అనుకుంటాం. అదర్వైజ్ వైల్ గోయింగ్ ఇన్ ది ట్రైన్ సంబడి హ్యాస్ పుల్ ది చైన్ ఆఫ్ ది బోగి, ఆ బోగిలో ఉండే చైన్ ని నాగేశాడు.
లేదా వెళ్ళేటప్పుడు సంబడి హ్యాస్ డైడ్ వైల్ యువర్ ట్రైన్ వాజ్ మూవింగ్ అండ్ దే హ్యావ్ స్టాప్డ్ ది జర్నీ. అంటే వెళ్ళేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మీరు చెన్నైకి వెళ్ళాలని తెలుసు, మధ్యలో వెళ్ళేటప్పుడు మీకు ఆకలి వేసింది, తినడానికి ఏమీ దొరకలేదు, సడన్ గా దిగి వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఇప్పుడు నాకు చెన్నైకి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, ఐ వాంట్ టు గో బ్యాక్ అని అనుకోవచ్చు. ఇప్పుడు చెన్నైకి వెళ్ళి మనం పని చేయాల్సినంత అవసరం ఏముంది, ఇక్కడే ఉండొచ్చు అని అనిపించవచ్చు. వేవరింగ్ అని అంటే అటు ఇటు అంటే ఊగిసలాట. ఆ ఊగిసలాడే మనసుని కంట్రోల్ చేయడం తితిక్ష. ఊగిసలాడే, వేవరింగ్ అంటే ఊగిసలాట, అన్వేవరింగ్ అంటే ఊగిసలాడకుండా చేయగలగడం తితిక్ష. ది నెక్స్ట్ వన్ ఈజ్ శ్రద్ధ. శ్రద్ధ అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఏ పాత్ర అయితే రీచ్ చేయాలనుకుంటున్నామో, మనకి ఆ నాలెడ్జ్ ని ప్రసాదించిన గురువు గారు అయి ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. వాళ్ళ మీద మనం అభిమానాన్ని పెంచుకొని శ్రద్ధా భక్తులతో వాళ్ళు చెప్పింది వింటూ ఆ పాత్రలో మనం ట్రావెల్ చేయగలిగితే దాన్ని శ్రద్ధ అని అంటారు. నెక్స్ట్ వన్ సమాధాన. సమాధాన ఇస్ నథింగ్ బట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ అండ్ ఎస్టాబ్లిషింగ్. అంటే మనకి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వైల్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది ఇంటెలెక్చువల్ పాత్, విల్ బి గోయింగ్ త్రూ సో మెనీ స్టేజెస్, సో మెనీ కండిషన్స్, సో మెనీ ఇన్సిడెంట్స్. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ మీరు ఆల్రెడీ ఇంటెలెక్ట్. This Jnana Yoga is usually followed by the people who are intellects. వీళ్ళు ఆల్రెడీ ఇంటెలిజెంట్, వీళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ చాలా అక్వైర్ చేస్తుంటారు. సో ఒక్కొక్క స్టేజ్ దాటే కొద్దీ వాళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ రైస్ అవుతూ ఉంటది. ఇది నిజంగా ఇలానే చేయాలనా, ఇలా చేసినందువల్ల నాకు వచ్చే లాభం ఏమిటి, ఇలా చేసినందువల్ల నా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా, ఇలా చేసినందువల్ల నా బాడీలో ఉండే సంస్కారాలు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నా మైండ్ లో కొన్ని సంస్కారాలు లేదా బీజాలు ఏర్పడున్నాయి, అవన్నీ కూడా పోగలుగుతాయా, ఇది ఇలానే ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ఇంకో విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. అంటే చాలా రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఆన్సర్స్ ని వెతుక్కోగలగాలి. అలా ఆన్సర్స్ ని వెతుక్కోగలిగితేనే మన మనసు ఊగిసలాడకుండా మనం ఫైనల్ స్టేజ్ ఏదైతే అనుకుంటున్నామో దానికి మనం రీచ్ అవ్వగలుగుతాం. సో సమాధాన ఇస్ నథింగ్ బట్ ఫైండింగ్ అవుట్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంప్లేషన్ అండ్ రిఫ్లెక్టింగ్ యువర్ మైండ్. అసలు క్వశ్చన్స్ వచ్చాయి అంటే మీ మనసులో నుండి వచ్చాయి. మీ మనసు మీ సోల్ యొక్క రిఫ్లెక్షన్. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. సో యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ గివ్ ఆన్సర్స్ టు యువర్ మైండ్. మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనని, ప్రతి క్వశ్చన్ ని మనము ఆన్సర్ చేయగలగాలి. So these are the 6 components of the Shat Sampatti, or 6 components of the third pillar or the third part of Jnana Yoga. Shama, Dama, Titiksha, Uparati, Shraddha and Samadhana. And the last stage is nothing but Mumukshatva. Mumukshatva. So Mumukshatvamu anante strong desire to be free from bondages. Strong desire, బలమైన కోరిక. బలంగా మనం అన్ని బాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇన్ విచ్ ఎవర్ ఫార్మ్ వీఆర్ అటాచ్డ్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీ వాంట్ టు మేక్ అవర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్. చుట్టూ ఉండే ప్రతి ఒక్కరితో ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో ఆ అటాచ్మెంట్స్ మొత్తాన్ని కూడా నేను బ్రేక్ చేయాలి అని అనుకోవడము ది లాస్ట్ స్టేజ్. అందరితో డిజైర్స్ లేకుండా ఉండగలగడము ముముక్షత్వ. సో ఇగ్నోరెన్స్, అజ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానయోగ స్టేజ్ లో ఒక్కొక్క స్టేజ్ నువ్వు దాటుతూ వస్తావో లాస్ట్ స్టేజ్ ముముక్షత్వము, ముముక్షము. ఎప్పుడైనా వింటారు ముముక్షత్వం అంటే చాలా చిన్నది, మైన్యూట్ థింగ్. మీ మనసులో, మీ ఆలోచనలో ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేది ఏ కొద్దిపాటి కూడా మిగిలి ఉండకూడదు. మొత్తము జ్ఞానమే ఉండాలి. అజ్ఞానం ఉండుట అంటే మాయని నమ్ముట, మన ప్రపంచంలో ఉండే మాయల్ని నమ్ముట, మాయల్ని ఫాలో అవ్వట. ఆ మాయల్ని తీసేసి ఆ అజ్ఞానాన్ని తొలగిచ్చేస్తే మీరు జ్ఞాన యోగాల యొక్క లాస్ట్ స్టేజ్ కి వెళ్తారు. సో ఆల్ దీస్ 4 stages. So the 4 stages are the 4 components, are the 4 pillars. Viveka, Vairagya. Viveka means which is good, which is bad. That is discrimination, power of discrimination. Vairagya means detached, detachment. Shat Sampatti means the rules or the values or the conditions which you need to follow. That is Shamadana, that thing. And Mumukshatva means removing all the ignorance from your mind. If you are able to follow all these 4 components, then you can practice. That is, you are practicing the Bahiranga Sadhana.
వివేక, వైరాగ్య, సత్సంపత్తి అండ్ ముముక్షత్వ. బహిరంగ సాధనము అంటే మనకి తెలిసి చేసేవి, అంటే బయట ఉండే ప్రపంచంతో మనము ఈ నాలుగిటిని కూడా కట్ చేయాలి అని అనుకుంటున్నాం. దెన్ వాట్ ఈస్ దిస్ అంతరంగ? బహిరంగం చెప్పాం, మరి అంతరంగ సాధన అంటే ఏంటి? ఇవి ఇప్పుడు దాకా చెప్పింది బహిరంగ సాధనం అన్నాము. అంతరంగ సాధనకి అగైన్ 4 పిల్లర్స్ చెప్పారు. ఇన్ జనరల్ ఇవి 3 పిల్లర్స్ మాత్రమే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు నోట్స్ లో చూసినప్పుడు. ఇన్ జనరల్ గా అయితే శ్రవణ, మనన, నిధి, ధ్యాసన అంటారు. ద 3 పిల్లర్స్ ఆఫ్ జ్ఞాన యోగా. ద 3 పిల్లర్స్ ఆఫ్ జ్ఞాన యోగా ఇన్ అంతరంగ సాధన ఈస్ శ్రవణ, మనన, నిధి, ధ్యాసన. సో ఇక్కడ 4th వన్ ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇన్ జనరల్ నిధి ధ్యాసన అంటేనే ఆత్మ సాక్షాత్కారం, అంటే ది ఎండింగ్ ఆఫ్ నిధి ధ్యాసన. సో వాట్ ఆర్ దిస్ స్టేజెస్? లెట్స్ సీ. ది ఫస్ట్ వన్ ఈజ్ శ్రవణ. శ్రవణ ఈజ్ నథింగ్ బట్, శ్రవణము అంటే వినుట. ఏం వినాలి? విని ఏం చేయాలి? మనము ఏవైతే మహాకావ్యాలు లేదా వేదాలు, ఉపనిషత్తులు, మన ఋషులు, గురువులు ఏవైతే చెప్తున్నారో వాటిని విని వాటిలో ఉండే జ్ఞానాన్ని మన మనసులో సారంగా, మన మనసులో ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో సారంగా అంటే ఫెర్టిలిటీ, మన నాలెడ్జ్ ని మనం రాంగ్ నాలెడ్జ్ వైపు కాకుండా రైట్ నాలెడ్జ్ పెరిగేటట్టుగా మన మనసులో నాలెడ్జ్ ని పెంచాలి. అంటే ఇన్ జనరల్ వెన్ వీఆర్ గ్రోయింగ్ సంథింగ్ ఇన్ అగ్రికల్చర్, ఏదైనా మనము వరి పంట కానీ ఇంకో పంట కానీ వేసినప్పుడు మనము ఆ నేల ఎంత సారవంతంగా ఉంటుందో చూస్తాం. నేల సారవంతంగా ఉంటే మీరు మంచి సీడ్స్ వేస్తే, అంటే మంచి సీడ్స్ కానీ వేసినప్పుడు మనకి మంచి పంట అనేది వస్తుంది. మనకి సారవంతమైన నేల ఉండి విత్తనాలు గాని కరెక్ట్ గా లేకుండా ఉంటే, అంటే చచ్చుబడిన విత్తనాలు వేసారనుకోండి, పంట చేతికి వస్తుందా? రాదు. సో మనము వినే నాలెడ్జ్ కరెక్ట్ గా ఉండాలి, మన మనసు సారవంతంగా ఉండాలి. మనకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి? విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గురువుల దగ్గర నుంచి వస్తున్నాయి. వినడం మాత్రమే కాదు, వినిన తర్వాత ఏదైతే మనం వింటున్నామో వాటిని అక్కలింపు చేసుకోగలగాలి. దట్ మీన్స్ వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఆఫ్టర్ లిజనింగ్, వీ షుడ్ బి ఏబుల్ టు అబ్జర్వ్ దట్ నాలెడ్జ్, అబ్జర్వ్ ద గుడ్ థింగ్స్ విచ్ హ్యాస్ బీన్ ప్రీచ్డ్ బై అవర్ గురూజీ, ఆర్ విచ్ ఇస్ ప్రీచ్డ్ బై అ ముని, ఆర్ విచ్ ఇస్ ప్రీచ్డ్ బై ది ఋషిస్. మనం ఎవరి దగ్గర నుంచి అయితే నాలెడ్జ్ ని వింటున్నామో ఆ నాలెడ్జ్ ని వినడమే మాత్రమే కాకుండా దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. అండ్ దిస్ మస్ట్ బి డన్ విత్ అట్మోస్ట్ అటెన్షియల్ అండ్ విత్ పీస్ఫుల్ మైండ్. మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు, కాన్సన్ట్రేషన్ 100% ఉన్నప్పుడు మనము ఈ శ్రవణం అనేది చేయగలగాలి. నెక్స్ట్ కమ్స్ మననము అంటే ఏమీ లేదు, రిపిటీషన్. మనం ఏదైతే విన్నామో దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ది ప్రాసెస్ ఆఫ్ రిపీటెడ్లీ రీకలెక్టింగ్ ది నాలెడ్జ్. మనం ఏదైతే విన్నామో, మంచి సూక్తులు వినొచ్చు, స్టోరీ వినుండొచ్చు, ఇంకోటి వినుండొచ్చు, ఏదైతే నాలెడ్జ్ జ్ఞానాన్ని మనము విన్నామో దాన్ని రిపీటెడ్ గా మనం మననం చేసుకుంటూ ఉంటే, అండ్ ఎలిమినేటింగ్ ఎనీ డౌట్స్. సో ఫస్ట్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తాను మీకు, జ్ఞాన యోగా అంటే ఏంటండి, జ్ఞాన యోగం అంటే ఇదండి ప్రాసెస్, ఈ స్టేజెస్, ఈ స్టెప్స్ అన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పినప్పుడు మీకు బాగా అర్థమైనట్టు ఉంటది. ఇంటికి వెళ్తారు, వన్స్ యూ గో హోమ్, వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ది pages or reading the notes, you will get a doubt. Why did she told in this way? అసలు ఈ స్టెప్ కరెక్టేనా? షట్సంపత్తిలో క్షమ అని అన్నారు, క్షమ యొక్క మీనింగ్ ఇంతేనా? దీనికి రిలేటెడ్ ఇంకో డెఫినేషన్ ఉందా? దీన్ని నేను ఈ విధంగా అర్థం చేసుకున్నాను, ఇది కాకుండా ఇంకో విధంగా అర్థం చేసుకోగలుగుతానా? అంటే యూ విల్ గెట్ ఏ డౌట్. వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఆర్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్, you will start getting doubts. The process of eliminating the doubts by questioning to the speaker and then removing all those doubts is the second stage of this Jnana Yoga. వినడం మాత్రమే కాదు, విని అబ్జర్వ్ చేసుకోవడమే మాత్రమే కాదు, రిపీటెడ్ గా దాన్ని మనము చదువుతూ ఉంటే మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ మొత్తాన్ని కూడా మనం క్లారిఫై చేసుకోగలిగితే దాన్ని మననము అని అంటారు. జస్ట్ యాజ్ అన్ యానిమల్ మాస్టికేట్స్ ఇట్స్ ఫుడ్, ఏ విధంగా అయితే ఒక జంతువు తను తిన్న ఆహారాన్ని బాగా నమలి డైజెస్ట్ చేసుకుంటుందో లేదా మింగుతుందో, ఇన్ ది సేమ్ వే ది సాధక మస్ట్ రీకలెక్ట్ అండ్ మాస్టికేట్ ది టీచింగ్స్ హీ హాస్ అక్వైర్డ్ ఫ్రమ్ ది గురూజీ.
అక్వైర్డ్ ఫ్రమ్ హిస్ గురూస్. మన నాలెడ్జ్ మొత్తాన్ని బాగా నమిలి డైజెస్ట్ చేసుకోవడము మననము అని అంటారు. నెక్స్ట్ కమ్స్ నిధిధ్యాసన. ఆఫ్టర్ దిస్ 2 steps, when the sadhaka establishes the heard knowledge in hridaya, అంటే ఇప్పుడు దాకా నాలెడ్జ్ ని విన్నాడు, అబ్జర్వ్ చేసుకున్నాడు, మొత్తం అకలింపు చేసుకున్నాడు, దాన్ని మనం ఇప్పుడు ఆచరించాలి. విన్నాము, అకలింపు చేసుకున్నాము, ఏవైతే నాలెడ్జ్ ని మంచి చెడు ఏదైతే తెలుసుకున్నావో ఆ జ్ఞానాన్ని ఆచరణలో గాని పెట్టగలిగితే దాని నిధిధ్యాసన అని అన్నారు. సో ఆఫ్టర్ శ్రవణ అండ్ మనన, when the sadhaka establishes the heard knowledge in hridaya, this is her acharana, అంటే ఆచరణలో పెట్టగలిగితే then that is known as nididhyasana. So according to Vedanta, only when one contemplates Brahman in all jada padartha starting from the body to buddhi, it is nididhyasana. ఏదైతే నాలెడ్జ్ ని తను విన్నాడో అది ప్రతి అంటే ఆ సాధకుడు చుట్టూ ఉండే ప్రతి ఒక్క జడ పదార్థంలో ఆ నాలెడ్జ్ ని గాని అతను ఏ నాలెడ్జ్ నైతే తను అక్వైర్ చేశాడో ఆ నాలెడ్జ్ ని ప్రతి విషయంలో అన్వయించుకుంటూ పోతూ ఉంటే దాని నిధిధ్యాసనం అని అన్నారు. దీస్ ఆర్ ది 3 ప్రాక్టీసెస్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ అంతరంగ జ్ఞాన యోగము. అంతరంగంగా అంటే ఇందాక చెప్పిన మనం 4 పిల్లర్స్, ఆ 4 ప్రాక్టీసెస్ లో ప్రతి చోట కూడా ఈ 3 స్టేజెస్ ని కూడా మనము చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వివేకం అని అన్నాం కదా. వాట్ ఈస్ వివేక? వివేక ఈజ్ నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ఈ వివేకం ఫస్ట్ పిల్లర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఆ 3 స్టేజెస్ ని అర్థం చేసుకోండి. ఈ 4 పిల్లర్స్ అన్నాము, ఈ 4 స్తంభాలు, జ్ఞాన యోగం యొక్క 4 స్తంభాలు. వివేకం ప్రాక్టీస్ చేస్తుండేటప్పుడు కూడా, లేదా వివేకము పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అనే ఈ కాంపోనెంట్ మీకు ఎప్పుడు వస్తుంది? ఈ క్వాలిటీ సాధకుడికి ఎప్పుడు వస్తుంది? ఈ క్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే అతను ఏదో ఒక వినుంటాడు, ఆ వినిని దాన్ని తను మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఈ 3 గాని చేయగలిగితే అతనికి వివేకం వస్తుంది. అంటే ప్రతి స్టెప్ లో కూడా వివేకంలో ఆ 3 స్టేజెస్ ని ప్రాక్టీస్ చేయాలి, అంటే ఆ 3 స్టేజెస్ ని అర్థం చేసుకోగలగాలి. అలాగే సెకండ్ స్టేజ్ వైరాగ్యంలో దాన్ని ఆచరణలో పెట్టాలి. షట్సంపత్తిలో ప్రతి విషయంలో కూడా దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ముముక్షత్వంలో కూడా ఆచరణలో తీసుకురావాలి. ఈ 4 బహిరంగంలో చేసేటప్పుడు అంతరంగం కూడా బాగా లగి ఉంటాయి. సో దిస్ 4 శ్రవణ మనన నిధి, నాట్ 3 pillars. The 4th one would be atma sakshatkara. So what is this atma sakshatkara? When the sadhaka reaches the highest state in his or her sadhana and recognizes his స్వరూపం, ఆత్మ స్వరూపం లేదా ఆత్మ సాక్షాత్కారం అని అంటే ఈ 4 స్టేజెస్ తెలిసాక తన స్వరూపాన్ని, తన మనసులో ఉండే సాక్షాత్కారాన్ని, పరమతత్వ అంటే తన తత్వాన్ని పరమాత్మ యొక్క తత్వంతో ఎప్పుడైతే తను అలైన్డ్ చేసుకోగలుగుతారో దాన్ని ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. సో దిస్ ఆర్ ది 4 stages of Jnana Yoga, or 3 components or 3 practices of the Jnana Yoga. సో ఇది మీ YIC థియరీ క్లాస్ లో మీరు ఈ డయాగ్రామ్ ని గుర్తు పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ వేర్ ది 3 stages, శ్రవణ మనన, శ్రవణ వినడము, మననము అంటే కంటెంప్లేషన్ అర్థం చేసుకోవడము, నిధిధ్యాసన అంటే ఆచరణలో పెట్టగలగడం. ఈ 3 స్టేజెస్ శ్రవణ మనన నిధిధ్యాసన, ఈ 3 కలిపితే జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞాన ఇస్ నాట్ కంప్లీట్ వితౌట్ దిస్ 3 steps. ప్రతి స్టెప్ ని మనము జ్ఞానం అర్జించేటప్పుడు ఈ 3ని కూడా మనము స్టేజ్ బై స్టేజ్ దాని మీద చూపిస్తుంది, స్టేజ్ బై స్టేజ్ ఫాలో అవుతూ ఉండాలి. వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ వన్, యువర్ జీవన్ అంటే మన ఆత్మలో ఉండే జీవి ఏదైతే ఉంటుందో ఆ జీవి ముక్తి పొందడానికి సహాయపడుతుంది. ఆల్ దీస్ 3 stages combined is called jnana. This jnana, when you acquire this jnana, your jivan mukti will be there. When your జీవి is about to mukti అంటే మన లైఫ్ అంటే మన ఆత్మ ఎప్పుడైతే సాక్షాత్కారం పొందుతుందో, ఎప్పుడైతే మనం ముక్తిని పొందాలి అని అనుకుంటున్నామో అప్పుడు మనము సిద్ధ స్థితికి వెళ్ళగలుగుతాము. దిస్ సిద్ధ స్థితి ఈజ్ నథింగ్ బట్ సైలెన్స్. సో ఇక్కడ మీరు అడ్వాన్స్ జ్ఞాన యోగాన్ని ఇటువైపు చూపించారు. దట్ ఈస్ నథింగ్ బట్ పవర్, నాలెడ్జ్, బ్లిస్, మోక్ష, ఫ్రీడమ్. ఏదైనా ఏ టర్మ్ తో అయినా దాన్ని పిలవండి. నాలెడ్జ్ అంటారా, బ్లిస్ అంటారా, మోక్షం అంటారా, ఫ్రీడమ్ అంటారా, నథింగ్ బట్
ది అల్టిమేట్ మర్జర్ ఈజ్ యువర్ సిద్ధ ఆర్ ది జీవి విత్ ది పరమాత్మ మర్జింగ్, దట్ ఈస్ నోన్ as సైలెన్స్. ఇది వైఐసి సిలబస్ లో ఉండేది. అది చెప్పినా ఇది చెప్పినా అట్ ది ఎండ్ మనకు కావాల్సింది సైలెన్స్, దట్ ఈస్ ది ఎటర్నల్ బ్లిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఈస్ ది జ్ఞాన యోగ కాంపోనెంట్.